ఈ నూడిల్స్ అసలు కుక్ చేయనవసరమే లేదు. హాట్ వాటర్ లో డిప్ చేసి 7 minutes అలాగే మూత మూసి పెట్టి ఉంచితే అవే చక్కగా కుక్ అయిపోతాయి. నూడిల్స్ కుక్ అయిపోయే లోపు నేను ఇక్కడ చూపిస్తున్న వెజిటబుల్స్ అన్ని చాప్ చేసి పెట్టుకున్నా. చూడండి నూడిల్స్ ఎంత చక్కగా కుక్ అయిపోయాయి. నేను వేడి నీళ్ళని పడేసి చన్నీళ్ళతో 2 times వాష్ చేసుకున్నా. 1 tablespoon ఆయిల్ వేసి చక్కగా మిక్స్ చేసి ఒక ప్లేట్ లో ఆరబెట్టుకున్నా. ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నా. అల్లం వెల్లుల్లి సన్నగా చాప్ చేసుకొని ఫ్రై చేసుకొని ఎగ్ అందులోనే వేసేసా. అప్పుడు ఎగ్ కి మంచి ఫ్లేవర్ వస్తుంది అల్లం వెల్లుల్లిది. కడాయిలో ఆయిల్ వేసుకొని అందులోనే చాప్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు వేసుకొని ఉప్పు, కారం వేసుకొని మిక్స్ చేసి గరం మసాలా, చికెన్ మసాలా, సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్, టమాటా సాస్ వేసుకొని మిక్స్ చేయండి. ముందుగా ఆయిల్ కలిపి పెట్టుకున్న నూడిల్స్ ని కొద్దిగా వేసుకోండి. అన్ని ఒకటేసారి వేస్తే అంటుకుపోతాయి, సరిగా రాదు. ఆ తర్వాత మనం ముందుగా ఎగ్ ని కుక్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్ మిక్స్ చేసేసి మిరియాల పొడిని స్ప్రింకిల్ చేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేయండి. నేను ప్రిపేర్ చేసిన నూడిల్స్ కి 100కి ఎన్ని మార్క్స్ ఇస్తారో కమెంట్ చేసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.